హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలవాల్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రైడే రోజు డైలీ పొద్దున్నే నేనైతే 6 గంటలకైతే నిద్ర లేస్తాను. 6 గంటలకు నిద్ర లేచిన తర్వాత ముందుగా ఇంటి ముందు క్లీన్ చేసుకున్న తర్వాత ఇండ్లు ఊడ్చి తుడిచేస్తాను. 7 o'clock అయితే పక్కా వంట స్టార్ట్ చేస్తాను. పిల్లలకి లంచ్ బాక్స్ కోసము ముందుగా ఒక గ్లాసు రైస్ అయితే కడిగి పక్కకు పెట్టేస్తాను. తర్వాత ఇది దోశ పిండి థర్స్డే రోజు పట్టేశాను. థర్స్డే రోజు దోశ చేశాను. పిల్లలు డైలీ దోశ పెట్టినా తింటారు, ఇక పొంగనాలు అయితే తినరు. ఇంకా మాకు పెద్దవాళ్ళకి దోశ తినడం అంటే రోజు బోరు కాబట్టి పొంగనాలు చేస్తున్నాను. కొద్దిగా పిండి తీసి పక్కకు పెట్టేశాను. పిల్లలు ఒకవేళ దోశ అడిగితే దోశ వేసి ఇవ్వచ్చు, లేదంటే పొంగనాలు తినేస్తారు. ఏది అడిగితే అది ఇవ్వచ్చు అని కొద్దిగా అయితే పిండ్లు వేరైతే పెట్టేశాను. ఇప్పుడు కూరగాయలు అయితే బెండకాయ పాలకూర తీసుకున్నాను. బెండకాయ కర్రీ పాలకూర ఎగురైతే చేస్తున్నాను. ఏంటి మీరు పరిశాన్ అవుతున్నారా? డైలీ కుకింగ్ మాత్రమే చూపిస్తుండే ఈరోజు వ్లాగ్ చేస్తుందని. అవునండి, ఇక నుంచి వ్లాగ్స్ కూడా ఉంటాయి నా ఛానల్లో. డైలీ నా కంటెంట్ చేంజ్ చేస్తున్నానని చెప్పాను కదా. యూట్యూబ్ అప్డేట్ వచ్చిన తర్వాత చాలామంది భయపడుతున్నారు. వేరే వాళ్ళ వాయిస్ యూజ్ చేయొద్దు, మ్యూజిక్ పెట్టకూడదు, వేరే స్లైడ్స్ అలాంటివి ఏమి యూజ్ చేయకూడదు, మన ఓన్ కంటెంట్ ఉండాలని చాలామంది ఈ ఛానల్స్లో టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక నేను కూడా అయితే కంటెంట్ అయితే మామూలుగా లాంగ్ వీడియోస్ అయితే కుకింగ్ మాత్రమే నా ఓన్ కంటెంట్ ఉంటుంది. బట్ కాకపోతే వ్లాగ్స్ లాగైతే తీస్తున్నాను. కుకింగ్నే కొంచెం చేంజ్ చేశాను. అదేవిధంగా షార్ట్స్లో నేను వేరే వాళ్ళ వాయిస్ అయితే యూస్ చేస్తూ షార్ట్స్ తీసేదాన్ని. ఇక నుంచి ఆ షార్ట్స్లో కూడా వేరే వాళ్ళ వాయిస్ అయితే యూజ్ చేయొద్దని డిసైడ్ అయిపోయాను. ఓన్ కంటెంట్ అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో నేను ఓన్ కంటెంటే పెట్టాను. కాకపోతే మధ్యలో చేంజ్ చేశాను, కామెడీ లాంటివి చేశాను. ఇంకా మళ్ళీ మొదటికి వచ్చేసింది నా కాపురం. ఇక నుంచి అయితే ఇంకా ప్రాబ్లం ఎందుకు రిస్క్ చేయకూడదనే ఉద్దేశంతో ఓన్ కంటెంట్ పెట్టాలని డిసైడ్ అయిపోయాను. షార్ట్స్లో కూడా ఓన్ కంటెంట్ వస్తుంది. అది స్టార్టింగ్లో నేను ఫుడ్ తినడం అలాంటివి చేశాను కదా, ఇప్పుడు కూడా అదే చేయాలని అనుకుంటున్నాను. ఫుడ్ అనే కాదు, మినీ వ్లాగ్ లాగా కుకింగ్లోనే మినీ వ్లాగ్స్ అన్నీ వస్తాయండి నా షార్ట్స్లో. మళ్ళీ ఎందుకండి వేరే వాళ్ళ వాయిస్ యూజ్ చేస్తే ఇంత కష్టపడిన ఫలితం ఉండదు కాబట్టి ఇక ఎందుకు వచ్చిన రిస్క్ అనేసి మనం ఓన్ కంటెంట్ పెట్టుకుంటేనే ఎందుకైనా మంచిది అనేసి డిసైడ్ అయిపోయి నేనైతే ఓన్ కంటెంట్ అయితే పెట్టేస్తున్నాను. వ్లాగ్స్ పెడుతున్నానండి. నా ఛానల్ ఇప్పటిదాకా మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే విధంగా నన్ను మీరంతా అభిమానించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. పాలకూరను ఇందులో ఏమైనా పాడైన పాలకూర ఉంటే తీసి పెట్టేసి మంచివన్నీ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని వాటర్లో 2-3 సార్లు అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఇసుక లాంటిది ఏదైనా ఉంటే పోతుంది. అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకున్న తర్వాత మొత్తం ప్రిపేర్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. పాలకూర అయితే కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు అన్నిట్లోకి ఒకేసారి కట్ చేస్తున్నాను. పాలకూర, పొంగనాలు, బెండకాయల్లోకి ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నుంచి వాటర్ అయితే విపరీతంగా వచ్చేస్తుంది. ఏడుపు లాగానే ఉంది సేమ్. చూసారు కదా ఎలా వస్తుందో, కళ్ళల్లో వాటర్ చాలా వస్తుంది. ఇలా వాటర్ కళ్ళల్లో రాకుండా ఉండాలంటే ఏదైనా టిప్ ఉంటే మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పేసేయండి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయల పైన ఉన్న తొక్క మొత్తం తీసిన తర్వాత వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఉల్లిపాయల పైన బ్లాక్గా వస్తుంది కదా, ఆ బ్లాక్ మొత్తం పోవాలంటే ముందుగానే వాటర్లో బాగా క్లీన్ చేసిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. యూట్యూబ్లో కొత్తగా వచ్చిన అప్డేట్ గురించి చాలామంది అయితే చాలా టెన్షన్గా ఉన్నారండి. కొందరు తెలియక కూడా ఇంకా వేరే వాళ్ళ వాయిస్ అయితే యూజ్ చేసి షార్ట్స్ అయితే పెడుతున్నారు. ఇంకా నాకు మాత్రం వాళ్ళలాగే ఇంకో డౌట్ అలాగే ఉందండి. షార్ట్స్ యూజ్ చేసేటప్పుడు వేరే వాళ్ళ వాయిస్ యూజ్ చేయొద్దన్నారు. నా డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఒక 5-6 మెంబర్స్ లైవ్కి అయితే వెళ్ళి అడిగాను. చాలామంది ఏమంటున్నారు, షార్ట్స్లో యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదని అంటున్నారు. కొందరేమో అస్సలు యూజ్ చేయకూడదు, ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు. ఇక ఇవన్నీ నేను విన్న తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఇవన్నీ ఎందుకు వచ్చిన తలనొప్పి అనేసి వేరే వాళ్ళ వాయిస్ యూజ్ చేసి పెట్టి తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసే కంటే ఇక ఓన్గా పెడితే ఏ తలనొప్పి ఉండదని డిసైడ్ అయిపోయి నేను ఓన్గా అయితే పెడుతున్నానండి. నేను డైలీ వ్లాగ్స్ అయితే చేస్తాను. పొద్దున్నే లేచి పిల్లలకి లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేస్తాను, వాళ్ళని స్కూల్కి ఏ విధంగా పంపిస్తాననే వ్లాగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్.
ఇంతకు ముందు ఓన్లీ కుకింగ్ మాత్రమే చూపించేదాన్ని, ఇప్పుడు అలా కాకుండా వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇక ఈ పాలకూర కూడా 2-3 సార్లు వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఏదైనా ఇసుక లాంటిది ఉంటే వెళ్ళిపోతుంది. ఉల్లిపాయలు కట్ చేయడం, బెండకాయలు కట్ చేయడం అన్నీ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తే అయిపోతుంది. 2 ఒకేసారి చేస్తున్నాను. పాలకూర, బెండకాయ 2 స్టవ్లు వెలిగించి ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చేస్తే వంట ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా పొద్దున్నే వంట చేసేటప్పుడు నాకు ఇంకో విషయం అయితే గుర్తుకొచ్చిందండి. అది విన్నప్పటి నుంచి నా మనసు అస్సలు బాగలేదు, మనసుకు ఏదో విధంగా ఉంది. ఆ తమ్ముడు డైలీ నా లైవ్కి వచ్చి చాలా బాగా సరదాగా మాట్లాడేవాడు. అయితే తనకి ఒక ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది. గత 3 డేస్ నుంచి నా లైవ్కి అయితే రావట్లేదు. ఏంటబ్బా నా లైవ్కి రావట్లేదు, డైలీ వచ్చేవాడు ఎందుకు రావట్లేదో, బిజీగా ఉన్నాడేమో అని మేము అందరం అనుకున్నాము. కానీ 3 డేస్ తర్వాత వచ్చాడు తమ్ముడు. ఏంటి తమ్ముడు లైవ్కి రావట్లేదు అని అంటే, అక్క యాక్సిడెంట్ అయిపోయింది అక్క, కాలుకి నాకు కొంచెం ప్రాబ్లం అయింది, నడవలేకపోతున్నాను అని చెప్పాడు. అది విన్నప్పటి నుంచి నా మనసు అస్సలు బాగలేదు. అయితే ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ తను బైక్ మీద వెళ్తున్నారట. అలా వెళ్తున్నప్పుడు ఒక కుక్క అయితే అడ్డం వచ్చిందంట. ఆ కుక్క అడ్డం రావడం వల్ల వాళ్ళు స్కిడ్ అయి పడిపోయారంట. అలా పడిపోవడంతోనే వెనక ఉన్న అతను వాళ్ళ ఫ్రెండ్ మాత్రము పడడంతోనే చనిపోయాడంట. స్పాట్ డెడ్ అయిపోయాడు. ఎందుకంటే తను పడడంతోనే ఎలాంటి దెబ్బలైతే తాకలేదంట, కానీ ఓన్లీ హెడ్కి మాత్రము దెబ్బ తగిలిందంట. స్పాట్లోనే చనిపోయాడంట. పాపము అతను, తనకి మ్యారేజ్ అయ్యి జస్ట్ 4 months మాత్రమే అయిపోయిందంట. చనిపోయిందని తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించిందండి. ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో తెలియదు, మాటల్లో చెప్పలేము. ఆ బాధ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్. అందుకనే తనకు హెల్మెట్ ఉంటే సేవ్ అయ్యేవాడని చెప్పాడు తమ్ముడు. నిజంగా హెల్మెట్ అనేది చాలామంది నెగ్లిజెన్సీ చేస్తారు. ఏమవుతుందిలే అని చాలామంది వెళ్ళిపోతుంటారు. దయచేసి మీరంతా అలా చేయకండి ఫ్రెండ్స్. బైకుల మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే యూజ్ చేయండి. మన ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఆ దైవ నిర్ణయానికి అయితే వదిలేసేయాలి. జస్ట్ 4 months అయినా, మ్యారేజ్ అయ్యి 4 months అయ్యింది, తను చనిపోవడం అంటే ఎంత బాధాకరమైన విషయమో మీరే ఒకసారి ఆలోచించండి. ముందు మన తమ్ముడు ఉన్నాడు, తను పడిపోవడం వల్ల జస్ట్ దెబ్బలు మాత్రమే తాకాయి. వెనుక ఉన్న అతనికి మాత్రము హెడ్కు తగలడం వల్ల చనిపోయాడంట. ప్లీజ్ దయచేసి మీరందరూ బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ మాత్రము యూజ్ చేయండి ఖచ్చితంగా. స్టవ్ మీద అయితే ఒకవైపు బెండకాయ, మరోవైపు పాలకూర 2 ఒకేసారి అయితే రెడీ అయిపోతున్నాయి. ఇక ఫైనల్గా ఇందులో ధనియా పౌడర్ వేస్తే అయిపోయినట్టే అండి కర్రీస్. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో పొంగనాల కోసము పోపు అయితే ప్రిపేర్ చేయాలి. పొంగనాల కోసం పోపు చేసుకొని పొంగనాల పిండిలో అయితే కలపాలండి. సాల్ట్ అయితే సరిగ్గా సరిపోయింది. పాలకూర అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, చూడడానికి చాలా బాగుంది కదా, తింటే కూడా బాగుంటుందండి. చూడడానికే కాదు, తింటే కూడా చాలా బాగుంటుంది. ఇది రెడీ అయిపోయింది. దీనైతే తీసి పక్కకు పెట్టేసుకుందాము కాసేపు. ఇంకోవైపు బెండకాయ కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుంటే బెండకాయ కూడా రెడీ అయిపోయింది. బెండకాయ పాలకూర 2 చేశాను, కానీ మా పిల్లలు మాత్రము బెండకాయ మాత్రమే తింటారు, పాలకూర అస్సలు తినరండి. ఇంకోవైపు బాండి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగినాక ఇందులో ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఒక 10-12 దాకా పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఇలా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి డైరెక్ట్గా వేస్తే పిల్లలకి కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా ఫ్రై చేసి పిండిలో కలిపితే కారం అనేది కొద్దిగా తగ్గుతుంది. అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొందరు పొంగనాల పిండిలో డైరెక్ట్గా వేసేస్తారు కారము, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర. అలా వేస్తే కూడా చాలా బాగుంటుంది, కానీ మా పిల్లలు కారం కారం అంటారు కాబట్టి ఇలా స్టవ్ మీద కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత పిండిలో అయితే కలుపుతాను. మరొక వైపు అన్నం అయితే రెడీ అవుతుందండి. అన్నం వాడ్చి ప్రిపేర్ చేస్తున్నాను. మరోవైపు అన్నం కూడా రెడీ అయిపోయింది. దీనిపైన మూత పెట్టి మగ్గనివ్వాలి అన్నాన్ని. మరోవైపు పోపు అయితే రెడీ అయిపోతుంది.
ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకోవాలి, వాటర్లో బాగా క్లీన్ చేసి. పొద్దున్నే హడావిడిగా వంట అయితే చేస్తాను, కానీ ఎంత ఉరుకులాడి చేస్తానో అంత పిల్లలైతే ఒకసారి తింటారు, మరొకసారి అయితే తినరండి. నేనైతే చేయడం అయితే చేస్తాను, వాళ్ళు వద్దు వద్దు అంటుంటారు. పొద్దున్నే అయితే తినడం కోసం బాగా సతాయిస్తుంటారు పిల్లలు. పాప కొంచెమైనా తింటుంది, కానీ బాబు బాగా సతాయిస్తాడు. బాబుతోనే ఉంది తిప్పలంతా. తనకి అన్నీ చూసి చూసి చేయాలండి. అన్నీ ఏవంటే మనం ఇంట్లో ఏం చేసినా తినడు. తను ఏం తింటాడో అవి మాత్రమే చేయాలి, కానీ పిల్లలకు అస్సలు అట్లా అలవాటు చేయదండి. ఆ విధంగా అలవాటు చేసినామంటే మనకే ప్రాబ్లం అవుతుంది. ఇంకో దిక్కు ఎక్కడైనా వెళ్ళినా కూడా ఉన్నది ఏదైనా తినడం అంటే పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పిల్లలకి అన్నీ అలవాటు చేయాలి. మా బాబుకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళినా సపరేట్ తిండి కావాలి అని అంటాడు. మనం పోయిన దగ్గర అన్నీ దొరకవు కదా, కాబట్టి పిల్లలకి అన్నీ అలవాటు చేస్తేనే మనకు మంచిది, పిల్లలకి మంచిదండి. ఇక పోపు రెడీ అయిపోయింది, పిండిలో అయితే కలిపేశాను. ఇప్పుడు పొంగనాలు వేయడం కోసము స్టవ్ మీద పొంగనాల పిండి వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి పిండి అయితే ఇలా వేసుకోవాలి పొంగనాలలాగా. పొంగనాలు వేసేటప్పుడు బాగానే వేశాను, కానీ ఇందులో కొద్దిగా ప్రాబ్లం అయితే వచ్చిందండి. పొంగనాలు తీసేటప్పుడు తిప్పలు పడ్డాను నేను, ఎందుకంటే బాగా దానికి అతుక్కుపోయావి. ఎందుకు అతుక్కుపోయాయి అంటే ఆ పొంగనాల పిన్నం అనేది సబ్బు పెట్టి బాగా రుద్దాను, ఎక్కువగా కడిగాను. ఎక్కువగా కడగడం వల్ల అవి పిండి వేయడంతో బాగా అతుక్కుపోయాయి. అలా అయితే కడగకూడదు పొంగనాల పెన్నము. ఇది నాన్ స్టిక్ కాదు కాబట్టి, ఇనుప పెన్నం కాబట్టి కొద్దిగా అడుగైతే అతుక్కుపోయాయండి. దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి అలాగే 1 డే పెట్టామనుకోండి, అలా అతుక్కుపోకుండా చాలా బాగా వస్తాయి పొంగనాలు. ఇప్పుడు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి. వేడివేడి అన్నం అయితే బాక్సులలో పెట్టేస్తున్నాను. నేను రైస్ అయితే పెడతాను, కానీ పిల్లలు అందులో సగం ఇంటికే తీసుకొస్తారండి. పెట్టింది పెట్టినట్టు మొత్తం తినేయరు అస్సలు. మా బాబు అయితే మరీను. పాప కొద్దిగా మంచి కూర ఏదైనా ఉందనుకో తినేస్తుంది. బాబు మాత్రం డైలీ కొద్దిగా అయినా రైస్ ఇంటికి తీసుకురాకుండా ఉండనే ఉండడు. అన్నం ఇలా పెట్టేసిన తర్వాత కూరలు అయితే ఇందులో పెట్టేస్తున్నాను. ఈ కూరల్లో ఈ గిన్నెలో ఇలా పెట్టడం వల్ల ఇలా తిప్పుతూ మూత గట్టిగా ఉంటుందండి. ఇలాంటి వాటిల్లో పెట్టడం వల్ల దీని ముందు భాగం కొద్దిగా చిన్నగా ఉన్న, కూర పెట్టేటప్పుడు ఇబ్బందిగా ఉన్న, ఇలా రౌండ్గా తిప్పి గట్టిగా పెట్టేస్తే కూర కింద పోకుండా ఉంటుంది. బాబుకైతే ఒక రైస్ కూర మాత్రమే పెట్టాలి, ఇంకా వేరే ఏది పెట్టనివ్వడు. పాప లంచ్ బాక్స్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. తను తినేది కొంచెమైనా అన్నీ ఉండాలి అని అంటుంది పాప కోసము కర్రీ, పెరుగు, అదేవిధంగా ఏదో ఒకటి డైలీ పెట్టాలి. క్యారెట్ కానీ ఫ్రూట్స్ లాంటివి ఏవున్నా కానీ తనకైతే పెట్టేసేయాలి. ఒకవేళ పెట్టిన రోజు ఏదైనా ఉంటే బయట అయితే ఖచ్చితంగా తీసుకెళ్తుంది తను. ఇప్పుడు లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇది మా పాప లంచ్ బాక్స్. మా పాప లంచ్ బాక్స్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. బాబుది మాత్రము 2 ఉంటాయండి. ఒక కూర, అన్నం మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు ప్రాబ్లంగానే ఉంటారండి. పాపను బాబు ఎవరో ఒకరు ఇలా సతాయిస్తూనే ఉంటారు. మీ ఇంట్లో కూడా ఈ విధంగా ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాబు లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. 2 లంచ్ బాక్సులు అయితే ప్రిపేర్ చేశానండి. లంచ్ బాక్సులు అయిపోయాయి. లంచ్ బాక్సులు అయిపోయిన తర్వాత పాపనైతే రెడీ చేయాలి. పాపకు జుట్లు వేయాలి, 2 జడలు. నేను జడలు వేస్తుంటే తనంతలకు తాను ఏదో ఒక గేమ్ ఆడుతూనే ఉంటుంది. ఊరికే మాత్రం అస్సలు ఉండదు. మా పాప మాత్రం చాలా యాక్టివ్. రెస్ట్ లేకుండా పొద్దున్నే లేచిన కానుంచి ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటుంది. ఒక్కసారి కూడా నిమిషం కూడా కూర్చోదు. ఏదో ఒక పని ఖచ్చితంగా ఉండాలి తనకి. ఇలా జుట్లు వేసేటప్పుడు కూడా అదేదో గేమ్ అయితే ఆడుతుంది. వాటర్ బాల్స్ ఉన్నాయి, అది ఒత్తుతూ ఉంది. రింగ్స్ ఉన్నాయి, బాల్స్ కాదు. ఆ రింగ్స్ అందులో వేసుకుంటూ కూర్చున్నది. పాపను జుట్లేసి అన్నీ రెడీ చేసేసరికి మరోవైపు బాబు అయితే రెడీ అయిపోతాడు. పొద్దున్నే చాలా హడావిడిగా ఉంటుంది, ఉరుకు పరుకుల్లాగా ఉంటుందండి. కొద్దిసేపు కూడా రెస్ట్ అయితే ఉండదు. పిల్లలు పోయేదాకా ఇలాగే ఉంటుంది.
పాపకైతే రెండు వైపులా బ్యాడ్జ్ పెట్టేసి బెల్ట్ అయితే పెట్టేశాను. బెల్ట్, టై అన్నీ ఫుల్ యూనిఫామ్ అయితే ఉండాలి. ఇలా రెడీ చేసిన తర్వాత పాప దోశ అడిగింది. బాబు అస్సలే టిఫిన్ వద్దని చెప్పేశాడు. కొద్దిగా తినంటే కూడా తినకుండా ముందుగానే వెళ్ళిపోయాడు కిందికి. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత స్కూల్కి అయితే వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నాడు. ఇదండి ఫ్రైడే రోజు తీసిన మార్నింగ్ వ్లాగ్. పిల్లల లంచ్ బాక్స్ ప్రిపరేషన్, స్కూల్కి పంపించడం. వీళ్ళు వెళ్ళిన తర్వాత మిగతా పనులు అయితే చేసేసుకుంటాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.